ఏంట్రా ఇలా ఎడిట్ చేసాడేంటి, ఇంత బ్లండరా అంటే మిమ్మల్ని నమ్ముకొని మేము ఒక షో చూస్తున్నాం. ఒక బేసిక్ ఎడిటింగే మీరు సరిగ్గా చేయలేకపోతే మేము షో ఎందుకు చూడాలి? ఒక్కోసారి నాకు నిజంగా అర్థం కాదు, నేను చూస్తుంది బీబీ జోడి 2 లేకపోతే డ్రామా కంపెనీ షో. ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీలో అన్న డ్రామా తక్కువ ఉంటుందేమో కానీ ఇక్కడ ఎంత కావాలంటే అంత ఉంటుంది. నేను యాక్చువల్లీ వేరే ఫోటో పెట్టాలనుకున్నా. ఈ కంటెస్టెంట్స్, జడ్జెస్ మార్క్స్ విషయంలో కావాలనే నాటకాలు ఇస్తారా, కావాలనే స్క్రిప్ట్ ఏమన్నా ఇచ్చారా, కావాలనే కొంతమంది కంటెస్టెంట్స్ ని తొక్కేయాలనుకుంటారా, టీఆర్పీ కోసం కొంతమంది కంటెస్టెంట్స్ కి తక్కువ ఇస్తారా, కొంతమంది కంటెస్టెంట్స్ కి ఎక్కువ ఇస్తారా? ఇది జడ్జెస్ ఒక్కటే కాదు, కంటెస్టెంట్స్ కూడా చేస్తారు. ఏమన్నా అంటే హ్యూమానిటేరియన్ యాంగిల్, వంకాయ్ టెంకాయ్ అని సోది చెప్తారు. ఈ షోలో కొంతమంది డెడికేషన్ చూస్తే నిజంగా సెల్యూట్ చెప్పాల్సిందే. లాస్ట్ వీక్ ఎపిసోడ్స్ చూసాకే ఇంకా వాళ్ళ మీద రెస్పెక్ట్ నిజంగా పెరిగింది. ఓరి మీ దుంపల దగ్గర మీ ఫ్రెండ్షిప్ తగలయ్యా, మీ ఫ్రెండ్షిప్ బంగారం గాను, ఇలాంటి ఫ్రెండ్షిప్ నేనెక్కడా చూడలేదురా సామి. ఫస్ట్ మీ బావ గెలవాలనుకుంటావు, నువ్వు గెలవాలనుకుంటావు. మా బావ మీరిద్దరు ఇలా ఉన్నారేంటి? మాకు మీకో దండం, మీ ఫ్రెండ్షిప్ కో దండం. ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి చాలా ఉంది. సో ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ టు ద వీడియో. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. లాస్ట్ వీక్ బీబీ జోడి 2లో మార్క్స్ మసాలా రౌండ్ జరిగింది. ఇక్కడ కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్సెస్ గురించి అండ్ మార్క్స్ పంచాయతీ గురించి, ఎవరు ఎవరికి అన్యాయం చేశారు, ఎవరు ఎందుకు అన్యాయం చేశారు, ఎవరు ఎవరిని తొక్కేశారు, ఎవరు ఎవరిని ఎక్కేశారు అనేది మాట్లాడుకోవడం పక్కన పెడితే ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎవరంటే అమర్దీప్ అండ్ మానస్. అయ్యో, వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ని చూస్తే జీవితంలో ఇలాంటి ఫ్రెండ్ ఒక్కడైనా మనకు ఉండాలి, ఇలాంటి ఫ్రెండ్ ఒక్కడైనా మన జీవితంలో ఉంటే మన లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం ఏ రోజు బాధపడం, మనకొకడున్నాడు అని ధైర్యంగా హాయిగా పడుకోవచ్చు అని అనిపించింది భయ్య. ఇద్దరు నిజంగా వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సిందే. వాట్ ఆ ఫ్రెండ్షిప్. మానస్ అమర్దీప్ చాలా లోలో ఉన్నప్పుడు, అసలు డబ్బులే లేని స్టేజ్లో, ఎవరూ లేని స్టేజ్లో ఎంతో హెల్ప్ చేశాడు. అండ్ అమర్దీప్ ఈరోజు ఇలా ఇండస్ట్రీలో నిలబడడానికి కారణం మానసే భయ్య. ఇలా మన జీవితాల్లో, అందరి జీవితాల్లో ఎవరో ఒకరు ఏదో ఒక చోట హెల్ప్ చేసే ఉంటారు. కానీ చాలామందికి మనలో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉండదు. సక్సెస్ వచ్చాక చాలా ఈజీగా మర్చిపోతాం. కానీ అమర్దీప్ మానస్ చేసిన సహాయాన్ని ఇప్పటికీ గుండెల్లో దాచుకున్నాడు. లాస్ట్ వీక్ జరిగిన బీబీ జోడి 2లో అందరి జోడీస్కి ఒక టాస్క్ ఇచ్చారు. అక్కడ ఉన్న జోడీస్లో ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు అని ఫోటో పెట్టమన్నారు. అందరూ మోస్ట్లీ మానస్ అండ్ సృష్టి వర్మకే ఎక్కువ ఓట్స్ పడతాయి. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే అమర్దీప్ కూడా మానస్ అండ్ సృష్టి వర్మ పెడతాడు, వాళ్ళది వాళ్ళు పెట్టుకోకూడదు కాబట్టి. కానీ అక్కడ ఫస్ట్ మీ బావ గెలవాలనుకుంటావు, నువ్వు గెలవాలనుకుంటావు. మా బావ తన గెలుపు కంటే మానస్ గెలుపులోనే తన గెలుపుని చూసుకుంటున్నాడు. ఇంతకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడైనా ఉంటాడా జీవితంలో? సెకండ్ విషయానికి వస్తే, ఇక్కడ అమర్దీప్ మాస్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. దాంట్లో అమర్దీప్ సాంగ్ కుక్కు కుమారి, ఆ సాంగ్కి పర్ఫామ్ చేశాడు. అండ్ మానస్ సాంగ్ జెరీ జెరీ చీరే గట్టి, ఆ సాంగ్కి పర్ఫామ్ చేసినప్పుడు అది మానస్ సాంగ్, తన సాంగ్ పర్ఫామ్ చేసుకోవచ్చు, వేరే హీరో సాంగ్ పర్ఫామ్ చేయొచ్చు, ఎంతోమంది హీరోస్ ఉన్నారు. కానీ తన ఫ్రెండ్ అంటే ఎంత లవ్ లేకపోతే మానస్ సాంగ్కి అమర్దీప్ ఇక్కడ పర్ఫామ్ చేశాడు. తను ఏం చెప్పాడంటే మాటల్లో, అవా నువ్వే నాకు సూపర్ స్టార్. మానస్ని ఇక్కడ పెట్టుకున్నానండి అమర్దీప్. మానస్ ఇస్ రియలీ రియలీ లక్కీ టు హ్యావ్ అమర్దీప్. ద సేమ్ వే అమర్దీప్ ఇస్ రియలీ రియలీ లక్కీ టు హ్యావ్ మానస్. ఎందుకంటే మానస్ లేకపోతే ఈరోజు అమర్దీప్ అనేవాడు మనకు కనిపించకపోయి ఉండొచ్చు. అలానే అమర్దీప్ ప్రతిసారి లవ్ని ఎగ్జిబిట్ చేస్తూనే ఉంటాడండి. అండ్ వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ చూస్తే ముచ్చటేస్తుంది అసలు. నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ జీవితంలో ఒక్కడైనా ఉంటే లైఫ్ సెట్ అయ్యా. డెడికేషన్ విషయంకి వస్తే చాలామంది పర్ఫార్మెన్సెస్ అక్కడ మనం చూసినప్పుడు అరే వీళ్ళేంట్రా ఇలా పర్ఫామ్ చేస్తున్నారు, వీళ్ళేంట్రా ఇంత గలీజ్గా పర్ఫామ్ చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ రియాలిటీ ఏంటంటే, ఇక్కడ ప్రియాంక సింగ్ నేను పర్ఫామ్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి, అందరు మార్క్స్ తక్కువ వేశారు. పింకీ సైడ్ నుంచి బెస్ట్ ఎఫర్ట్. డిస్పైట్ హ్యావింగ్ L4, L5 పెయిన్, తను గివప్ ఇవ్వకుండా అరే మార్క్స్ తక్కువ వస్తాయేమో, 100% పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఎవరైనా తక్కువ వేస్తారు. వీళ్ళేంటంటే షోకి నేను కమిట్ అయ్యాను, నమ్ముకొని ఇంకొక పర్సన్ ఉన్నాడు, సో వాళ్ళకి అన్యాయం చేయకూడదని ప్రియాంక సింగ్ అంత పెయిన్లో కూడా వచ్చి డాన్స్ చేసింది. శ్రీ సత్యాన్ని కూడా మెచ్చుకోవచ్చు ఈ డెడికేషన్ విషయంలో. ఫ్రమ్ లాస్ట్ 5 days షీ వాజ్ హ్యావింగ్ టైఫాయిడ్ అంట. బట్ గివప్ ఇవ్వకుండా, క్విట్ అవ్వకుండా, అరే నా వల్ల కాదు ఇంకా నేను చేయలేను అని చెప్పి అర్జున్ కళ్యాణ్ని అన్యాయం చేయకుండా, పర్ఫార్మెన్స్ బాగున్నా బాలేదా అదంతా తర్వాత సంగతి, వాళ్ళ డెడికేషన్ని చూస్తే నిజంగా ముచ్చటేసింది. మానస్ విషయానికి వస్తే కసిగా, డెడికేటెడ్గా 100%, 1000% ఇచ్చాడండి. లాస్ట్ వీక్ ట్రియో పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్నే ఎంత గట్టిగా చేశారంటే, సృష్టి వర్మ జంప్ అయినప్పుడు మానస్ అండ్ ఆదర్శ్ ఇద్దరు కొలైడ్ అయ్యి ఇక్కడ మానస్కి కట్ అవుతుందండి.
ప్రాక్టీస్లోనే ప్రాణం పెట్టి పర్ఫామ్ చేస్తున్నాడు మానస్. అండ్ ఇంకా ట్రియో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే అండి నిజంగా మాటలు లేవండి. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అంటే అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని తన కసి ఏంటో. అండ్ ఇది ఒక్కసారి కాదు, త్రూఅవుట్ ద సీజన్. ఒకసారి నటరాజస్వామి గెటప్ వేసుకొని వచ్చాడు, ఈవెంట్స్కి అటెండ్ అవుతాడు, అక్కడ ఈటీవీలో ఉంటాడు, మా టీవీలో ఉంటాడు, సీరియల్స్లో యాక్ట్ చేస్తాడు, మళ్ళీ హోస్ట్గా చేస్తాడు. వీటన్నిటితో పాటు ఇక్కడ షోలో కూడా కంటెస్టెంట్. ప్రాక్టీస్లో ఎప్పుడు 100% ఇస్తాడు. అక్కడ సృష్టి వర్మ ఇస్ కొరియోగ్రాఫర్, ప్రొఫెషనల్ డాన్సర్. బట్ తనతో డాన్స్ చేసిన ఎప్పుడు గివప్ ఇవ్వకుండా తన ఎనర్జీని మ్యాచ్ చేస్తూ బ్లెండ్ అయ్యి సృష్టి వర్మకి తగ్గకుండా 1000% ఇచ్చి ఇప్పుడు ఏది రీజన్ చెప్పలేదండి. ఇక్కడ షోలో ఒక్కొక్కరు చాలా రీజన్స్ చెప్పారు. నాకు అది ఉంది, నాకు ఈ పెయిన్ ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను వాళ్ళతో చేయలేకపోయాను, లేకపోతే కొరియోగ్రాఫర్ ఇది అది. కానీ మానస్ ఏ రోజు అస్సలు ఏ ఎక్స్క్యూజ్ ఇవ్వకుండా 100% ఇచ్చి, అండ్ అందరూ ఏదో ఒక చోట చెప్పుకున్నారు నాకు ఈ ప్రాబ్లం ఉందని. బట్ మానస్ అక్కడికి కూడా మానస్ చెప్పుకోలేదు నాకు ఇక్కడ కట్ అయింది మాస్టర్. ఉన్న కంటెస్టెంట్ అంటే తన కో కంటెస్టెంట్ చెప్తేనే అది బయటకు వచ్చింది. మానస్ గాట్ ఎ కట్ హియర్. సేమ్ విత్ అమర్దీప్, షోల్డర్ ఇంజురీ పెట్టుకొని సీజన్ విన్నర్ సినిమాలు చేస్తున్నాడు, ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తున్నాడు వీళ్ళిద్దరు, అయినా 1000% ఇచ్చాడు. అండ్ ఆ మాస్ పర్ఫార్మెన్స్ ఏదైతే చేశాడో 100/100 పర్ఫార్మెన్స్. బట్ 1 మార్క్తో ఏదో మిస్ అయినట్టుంది. టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ అండి, టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్. ఇర్రగదీసి అవతల పడేశాడు. వీళ్ళందరికీ నిజంగా సెల్యూట్ అండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ లిటరలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి కంటెస్టెంట్కి ఏదో ఒక ఫీవరో, బిజీ స్కెడ్యూలో, లేకపోతే లెగ్ ఇంజురీయో, షోల్డర్ ఇంజురీయో, లేకపోతే ఎక్కడన్నా తగలడము, ప్రాక్టీస్లో దెబ్బలు అవ్వడము, గాయాలు అవ్వడము, ఇన్ని ఉన్నా వాళ్ళందరూ అక్కడ కమిటెడ్గా వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యు. థర్డ్ విషయానికి వస్తే అసలు ఎవడ్రా ఎడిటర్? అరే నీకు బుర్ర ఉందా? ఎంత ఎడిటింగ్ మిస్టేక్స్ ఉన్నాయంటే ఈ ఎపిసోడ్లో క్లియర్ కట్గా ఏంట్రా ఇలా ఎడిట్ చేశాడేంటి, ఇంత బ్లండరా, నాకు అస్సలు అర్థం కాలే భయ్యా. ఎవడ్రా ఈ ఎడిటర్? అసలు ఇంత పెద్ద బ్లండర్ని మేకర్స్ కానీ ఎడిట్ చేసిన వాళ్ళు కానీ టీం వాళ్ళు రీవెరిఫై చేసుకోకుండానే అప్లోడ్ చేశారా, టెలికాస్ట్ చేశారా? ఓర్ నాయనో, మీ ఛానల్కో దండం రా బాబు. అంటే మిమ్మల్ని నమ్ముకొని మేము ఒక షో చూస్తున్నాం, ఒక బేసిక్ ఎడిటింగే మీరు సరిగ్గా చేయలేకపోతే మేము షో ఎందుకు చూడాలి? చూసినప్పుడు ఇది ఎంతమంది నోటీస్ చేశారో నాకైతే తెలియదు. బట్ ఇట్ వాజ్ అ క్లియర్ కట్ బ్లండర్. అమర్దీప్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత జడ్జెస్ మెచ్చుకుంటారు, మానస్ వచ్చి ఎమోషనల్ ఫీల్ అవుతాడు. అమర్దీప్ ఏమంటాడంటే, నేను చేసిన ఇండిపెండెంట్ సాంగ్ని శేఖర్ మాస్టర్ ప్రొడ్యూస్ చేశారు, శేఖర్ మాస్టర్ నా ఎదురుగానే ఉన్నారు, మా బాబా మానస్ సాంగ్కి నేను ఇంకా డాన్స్ చేశాను అంటే సుకుమార్ గారి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది, ధనరాజన్ డైరెక్షన్లో నేను మూవీ చేస్తున్నాను, ఆ ధనరాజన్ ఇక్కడే ఉన్నాడు, ఇంతకంటే ఏం కావాలి, థ్యాంక్ యూ సో మచ్ బేబీ జోడీ అన్నాడు. ఇక్కడే అసలు సెసిల్ మాట్లాడు. డాన్స్ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత సుకుమార్ గారు నాకు కాల్ చేశారు, ఇంతకంటే ఏం కావాలి అన్నారా? కానీ ఇది ఫస్ట్ టెలికాస్ట్ అయ్యి తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అమర్దీప్ నీకు ఒక షాక్ ఉంది అంటాడు. ఏంటి అంటే, నీ పర్ఫార్మెన్స్ చూసి సుకుమార్ గారు కాల్ చేశాను, సుకుమార్ గారు నీ పర్ఫార్మెన్స్ని మెచ్చుకున్నారు, కుదిరితే నీకు కాల్ చేశాను లైవ్లో అని. అప్పుడు శేఖర్ మాస్టర్ కిందకు వచ్చి సుకుమార్ గారికి కాల్ చేస్తే అమర్దీప్ని మెచ్చుకుంటాడు. ఫస్ట్ ఇది టెలికాస్ట్ అయ్యి తర్వాత ఆ రియాక్షన్ రావాలి. ఇక్కడ చూస్తే ముందు టెలికాస్ట్ అవ్వాల్సిందేమో తర్వాత టెలికాస్ట్ అయింది, తర్వాత టెలికాస్ట్ అవ్వాల్సిందేమో ముందు టెలికాస్ట్ అయింది. ఇది ఎక్కడి పోకడా ఎడిటింగ్ రా? అసలు మీరు కనీసం చూసుకోరా? 100 సార్లు రీచెక్ చేసుకోవాలి. మీరు అప్లోడ్ చేసింది జస్ట్ ఒకళ్ళు ఇద్దరు చూడరు, కొన్ని లక్షల మంది చూస్తారు. అలాంటిది మినిమం కేర్ తీసుకోకుండా ఎలా అప్లోడ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఇంతకీ ఇది నోటీస్ చేశారో లేదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇట్ వాస్ అ క్లియర్ కట్ బ్లండర్ ఫ్రమ్ ద ఎడిటింగ్ సైడ్. నెక్స్ట్ విషయానికి వస్తే మార్క్స్ లొల్లిపోయా. ఈ సీజన్లో ఫస్ట్ నుంచి పెద్ద పంచాయతీ ఏంటంటే మార్క్స్. ఐదర్ కంటెస్టెంట్స్ అన్నా తక్కువ వేస్తారు, లేకపోతే జడ్జెస్ అన్నా తక్కువ వేస్తారు. సరే, తక్కువ వేయడం ఎక్కువ వేయడం ఇట్స్ కామన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, కొంతమంది కంటెస్టెంట్స్ ఎన్ని మిస్టేక్స్ చేసినా వావ్ సూపర్ డూపర్ బంపర్ అని కాలర్ ఎత్తుతారు, రోజ్ ఫ్లవర్ ఇస్తారు, హార్ట్ ఇస్తారు. కొంతమంది కంటెస్టెంట్స్ ఎంత బాగా చేసినా వాళ్ళకి ఏదో ఓకే బాగా చేశారు అని తక్కువ మార్క్స్ ఇవ్వడం నాకైతే అర్థం కావట్లేదు. ఈసారి మాత్రం చాలా అన్యాయం జరిగింది మాత్రం విశ్వ అండ్ నేహాకి. పర్టికులర్లీ ఈ ఎపిసోడ్లో విశ్వ అండ్ నేహా పర్ఫామ్ చేస్తారు మాస్ డ్యాన్స్. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా చేస్తారు. బట్ కొద్దిగా క్లమ్జీగా ఉంది, ఐ కెన్ అండర్స్టాండ్, అండ్ మిస్టేక్స్ ఉన్నాయి ఓకే. బట్ వాళ్ళకి కంటెస్టెంట్స్ కానీ జడ్జెస్ కానీ అందరిచ్చే మార్క్స్ కలిపితే 69 మార్క్స్ వచ్చాయి. దట్ వాజ్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ భయ్యా. దే డోంట్ డిజర్వ్ దోస్ మార్క్స్. అట్లీస్ట్ దే డిజర్వ్ 80 to 85 మార్క్స్. అంత బాగా పర్ఫామ్ చేశారు. సో దీనికి ముందు శ్రీ సత్య వాళ్ళు డాన్స్ పర్ఫామ్ చేస్తారు. విశ్వ అండ్ నేహ వాళ్ళు పర్ఫామ్ చేసినప్పుడు అందరూ 6కి 3 మార్క్స్ 4 మార్క్స్ అట్లా ఇస్తారు. అందరూ ఏదో రీజన్ చెప్తారు, క్లమ్జీ అంటారు, లిప్ సింక్ లేదంటారు, అదంటారు ఇదంటారు. ఇది ప్రతిసారి జరిగే పంచాయతీ. యాక్చువల్లీ దే వర్ ఫీలింగ్ డిసప్పాయింటెడ్, సరే అని వదిలేశారు. తర్వాత శ్రీ సత్య వాళ్ళు అండ్ ప్రియాంక సింగ్ వాళ్ళు వీళ్ళందరూ పర్ఫామ్ చేస్తారు.
మార్క్స్ ఇచ్చేటప్పుడు శ్రీ సత్య వాళ్ళు నిజంగా ఈ వీక్ కంపారిటివ్లీ ఫ్రమ్ ద బిగినింగ్ కొన్ని పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, కొన్ని పర్ఫార్మెన్స్ డిజాస్టర్స్ ఉన్నాయి. బట్ దిస్ వీక్ పర్ఫార్మెన్స్ వాస్ మచ్ బెటర్ దెన్ దే డిజాస్టర్ పర్ఫార్మెన్స్. మరీ సూపర్గా లేదు కానీ చాలా బాగానే చేశారు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శ్రీ సత్యది ఫస్ట్లో అంతా బాగానే, సింక్లో అంతా బాగానే ఉండింది కానీ లాస్ట్లో ఎనర్జీ చాలా డ్రాప్ అయింది, ఎవిడెంట్గా ఉంది. అండ్ మొత్తానికి గివప్ ఇచ్చేసినట్టే డ్యాన్స్ చేసింది. ధనరాజ్ వాళ్ళు మార్క్స్ ఇవ్వమంటే ఫస్ట్ 2 ఇద్దాం అనుకున్నారేమో, తర్వాత మళ్ళీ వెళ్ళి 3 ఇస్తారు. విశ్వ నేహ వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేస్తారంటే మేము అంతా బాగా చేసినా, మేము అంతా ఎనర్జెటిక్గా చేసినా, మా దాంట్లో ఎన్నో మిస్టేక్స్ వెతికి మాకు 3 ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, అసలు ఎనర్జీ డ్రాప్ అయిపోయినా మీరు 3 మార్క్స్ ఇస్తారు ఏమిటి అని అంటే బాను లేదు నాకు నచ్చింది అంటారు. సో ఫస్ట్ వీళ్ళు. నెక్స్ట్ ఇలా డిస్కషన్ అప్పుడు శ్రీ సత్య ఏమంటుందంటే ప్లీజ్ మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్నీ ఇవ్వండి, ఎందుకంటే నాకు టైఫాయిడ్ ఉంది, నేను నిల్చుకోలేకపోతున్నాను, నాకు ఎనర్జీ లేదు. ఈ విషయంలో నిజంగా శ్రీ సత్యని మెచ్చుకోవచ్చు, ఎందుకంటే అక్కడ అంత గొడవ అవుతుంది శ్రీ సత్య వాళ్ళ వల్లనే అని తను కూడా ఫీల్ అయ్యి, ఒరే బాబు నా కోసం మీరెందుకు కొట్టుకుంటారు, మీరు ఎన్ని ఇవ్వాలి, 0 ఇవ్వాలా ఇవ్వండి, నాకేం ప్రాబ్లం లేదు, కానీ దయచేసి త్వరగా ఇవ్వండి అంటే లేదు శ్రీ సత్య ఇది నీతో ప్రాబ్లం కాదు, నాకు జరిగిన అన్యాయం గురించి ప్లీజ్ సిట్ డౌన్, ఎందుకంటే మేము డిస్కస్ చేయాలని శ్రీ సత్యని అక్కడ స్టేజ్ మీద చైర్లో కూర్చోబెట్టి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో వీళ్ళ పంచాయతీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నైనిక 4 ఇస్తుంది. హైలైట్ ఏంటంటే అదే నైనిక వాళ్ళు అమర్దీప్ వాళ్ళు విశ్వాన్నేహాకి 3 ఇస్తారు. వాళ్ళకి అక్కడ కాలుతుంది, ఇంకా అంత బాగా పర్ఫామ్ చేసినా మీరు అవి ఇవి అని చెప్పి మాకు 3 ఇచ్చారు. వీళ్ళ దాంట్లో అసలు మీకు ఏం నచ్చింది అంటే టైఫాయిడ్ ఉంది, హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఇస్తున్నారా, డ్యాన్స్ చూసి ఇస్తున్నారా అంటే లేదు డ్యాన్స్ నాకు నిజంగా నచ్చింది కానీ హ్యుమానిటేరియన్ యాంగిల్లో కూడా చూసి ఇచ్చామంటే అప్పుడు జడ్జెస్ కలెక్ట్ చేసుకుంటారు. హ్యుమానిటేరియన్ యాంగిల్లో చూడాలి అంటే కాదు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డ్యాన్స్ బాగుందా లేదా చూడండి, ఎందుకంటే హ్యుమానిటేరియన్ యాంగిల్లో చూడాలంటే అందరికీ ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరూ అక్కడ మార్క్స్ ఇచ్చేటప్పటికి వీళ్ళకి చాలా బాధ వేసింది, ఎందుకంటే నాకు కూడా అన్యాయం అనిపించింది. ఎందుకంటే నేను శ్రీ సత్య వాళ్ళని తక్కువ అనట్లేదు, లేకపోతే అంటే ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళకి 3 ఇచ్చి వీళ్ళకి 3 ఇవ్వడం, 4 ఇవ్వడం అన్యాయం. వీళ్ళకంటే విశ్వ నేహ వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. శ్రీ సత్య వాళ్ళు ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తను అసలు పర్ఫార్మెన్స్ ఇవ్వడమే ఇట్ సెల్ఫ్ షీ డిజర్వ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. శ్రీ సత్యకి ఈ విషయంలో బాగా నిజంగా మెచ్చుకోవాలి, ఎందుకంటే టిపికల్ టైఫాయిడ్ పెట్టుకొని కూడా 100% ఇచ్చింది. అది ఫస్ట్ పాయింట్. అయితే సెకండ్ పాయింట్ ఏంటంటే షీ వాజ్ ఓకే టు టేక్ దట్ 0 ఆల్సో. షీ వాజ్ మెంటలీ ప్రిపేర్డ్, అరే బాగాలేకపోతే ఇట్స్ ఓకే బట్ నేను పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని ఇచ్చాను. సో అంటే యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ నేను శ్రీ సత్యలో అది చూడలేదు కానీ బట్ ఈ ఎపిసోడ్లో మాత్రం షీ డిజర్వ్స్ అ సల్యూట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హ్యుమానిటేరియన్ యాంగిల్. ఇప్పుడు హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఆలోచిస్తే ప్రియాంక సింగ్ వాళ్ళకు కూడా ఇవ్వాలి, ఎందుకంటే తను కూడా ఎలిఫెంట్ పెయిన్ పెట్టుకొని చేసింది. సో అక్కడ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఒకరిని కన్సిడర్ చేసుకొని హ్యుమానిటేరియన్ యాంగిల్లో వేరే వాళ్ళకి తక్కువ ఇవ్వడం అన్యాయం. కాంపిటీషన్ టఫ్ అవుతున్నప్పుడు ఎవ్రీ మార్క్ మ్యాటర్స్. సో ఇక్కడ ఆ మార్క్స్ పంచాయతీ జరగడం వీళ్ళకైతే అన్యాయం జరిగిందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇంత డ్రామా జరిగింది భయ్య, అందుకే ఈ ఎపిసోడ్లు గంటలు ఎందుకు జరుగుతున్నాయంటే బీబీ జోడీ షోలో డాన్స్ ఇంత, డ్రామా ఇంత, అందుకే అన్నాను. బేసికలీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తే ఫస్ట్ మానస్ అండ్ సృష్టి వర్మ గురించి మాట్లాడితే మానస్ మాస్ పర్ఫార్మెన్స్ చేశాడు. నాకు ఈ వీక్ పర్ఫార్మెన్స్ కంటే అంతకుముందు ట్రైలో చేసిన పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఈ వీక్ పర్ఫార్మెన్స్ వాస్ ఓకే, మరీ సూపర్గా అయితే లేదు బట్ ఇట్ వాస్ అ డీసెంట్ పర్ఫార్మెన్స్. మానస్ మాస్ డాన్స్ చేస్తుంటే ఎలా ఉందంటే ఒక అర్బన్ సిటీ కుర్రాడు మాస్ డాన్స్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది. సో ఇట్ వాస్ గుడ్, ఈవెన్ జడ్జెస్ కూడా అదే అన్నారు. సో నాకైతే నచ్చింది, నో కంప్లైంట్స్. నెక్స్ట్ ధనరాజ్ అండ్ భాను. నిజంగా భయ్య ధనరాజ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఆయన వీళ్ళందరికంటే పెద్ద. ప్రతిసారి యాక్చువల్లీ వీళ్ళందరూ తనకంటే చాలా బెటర్ డాన్సర్స్, కానీ ప్రతిసారి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు 100% ఇవ్వాలి, 1000% ఇవ్వాలి. ఎందుకంటే భాను ఇస్ ప్రొఫెషనల్ డాన్సర్. నేను కొద్దిగా తక్కువ చేస్తే భానుకి చెడ్డ పేరు వస్తుందేమో, నన్ను అనవసరంగా భాను జోడీగా తీసుకుందేమో అని ఫీల్ అవ్వకూడదని 100% ఇస్తాడు. అండ్ ఈసారి పర్ఫార్మెన్స్ మాత్రం బద్దలైపోయింది, చాలా బాగా చేశాడు ధనరాజ్. అని చాలా ఎమోషనల్ అయ్యాడు, ఎందుకంటే వీళ్ళందరూ చాలా బెటర్ డాన్సర్స్, నాకంటే బెటర్ యాక్టర్స్. నేను ఎప్పుడూ డాన్స్ చేసి వదిలేశాను. నా పర్ఫార్మెన్స్ కూడా మా కొరియోగ్రాఫర్ని స్టేజ్ మీద పిలిచి మాట్లాడతానని నేనైతే అనుకోలేదని ఎమోషనల్ అయ్యాడు. పర్ఫార్మెన్స్ అప్పుడు మా మాస్టర్ పైకి పిలుస్తానని నేను అనుకోలేదు. నిజంగా భయ్య వాళ్ళు మాత్రం భాను అండ్ ధనరాజ్ పర్ఫార్మెన్స్లో ఇప్పటివరకు రైట్ ఫ్రమ్ స్టార్ట్ టిల్ ద మొన్న ఎపిసోడ్ వరకు ఏ పర్ఫార్మెన్స్ వర్స్ట్గా అయితే చేయలేదు, డిజాస్టర్ అయితే కాలేదు. ప్రతిసారి ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది. అండ్ నిన్న అయితే అరుపులు పుట్టించారు రారా రక్కమ్మ సాంగ్ కానీ. అండ్ ధనరాజ్ ఒక స్టార్లా చేశాడు భయ్య, నిజంగా ఒక ప్రాపర్ హీరో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ భాను అయితే ఇరగదీసి అవతల పడేసింది. ఇక నెక్స్ట్ జోడీకి వస్తే మణికంఠ అండ్ ప్రియాంక సింగ్.
వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ నిజంగా కంపారిటివ్లీ అంతకుముందు ఎపిసోడ్స్ కంటే పర్లేదు, బాగానే చేశారు. బట్ దేర్ వర్ లాట్ ఆఫ్ ఫ్లాస్. అసలు యాక్చువల్లీ మణికంఠ కంటే ప్రియాంక సింగర్స్ సుపీరియర్ డాన్సర్, చాలా చాలా బాగా చేస్తుంది. బట్ ఈ ఎపిసోడ్లో మణికంఠ వాజ్ ఫార్ 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 బెటర్ దెన్ ప్రియాంక సింగ్. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రియాంక సింగ్ ఎంత వర్స్గా పర్ఫామ్ చేసింది. ప్రొఫెషనల్ డాన్సర్ ఎలా చేస్తాడు అలా చేసావు. దానికి రీజన్ ఏం చెప్పింది అంటే నాకు L4 L5 పెయిన్ ఉంది అని చెప్పింది. బట్ వాట్ ఎవర్ బీ ఇట్, మణికంఠ అండ్ ప్రియాంక సింగ్ అయితే గ్రాఫ్ అయితే చాలా ఎదిగారు. మణికంఠ వాజ్ అ నాన్ డాన్సర్, కానీ ఆ నాన్ డాన్సర్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ వరకు వచ్చాడంటే నిజంగా యూ కెన్ సీ ద గ్రాఫ్, యూ కెన్ సీ హిస్ ట్రాన్స్ఫర్మేషన్, డెడికేషన్, అండ్ తను షో కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో, తను ప్రూవ్ చేసుకోవడానికి ఎంత తపన పడుతున్నాడో అన్నది యూ కెన్ అండర్స్టాండ్. అమర్దీప్ అండ్ నైనిక వీళ్ళిద్దరూ గిర్రగా కొట్టి అవతల పడేశారు. ఏం టెరిఫిక్ పర్ఫార్మెన్స్ భయ్యా. నైనిక అయితే చింపి 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 ఆరేసింది. అండ్ అమర్దీప్లో ఆ స్వాగ్, ఆ స్టైల్ ఉంటుంది భయ్యా. ప్రతి డ్యాన్స్ మూవ్లో ఒక డాన్సర్ చేస్తున్నట్టు ఉండదు అమర్దీప్ చేస్తుంటే, ఒక హీరో పర్ఫామ్ చేస్తున్నట్టు ఉంటుంది, ఒక స్టార్ పర్ఫామ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఇది భయ్యా ఈ వీక్ బీబీ జోడీ 2 రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే ఈ సీజన్లో బీబీ జోడీ 2లో డాన్స్ తక్కువ, డ్రామా ఎక్కువ, అండ్ మార్క్స్ విషయంలో జడ్జెస్ చాలా బయాస్డ్గా ఉన్నారు అనిపించింది. బట్ విశ్వ, అమర్దీప్ అండ్ మానస్ వీళ్ళ ముగ్గురు మాత్రం ఇరగదీసి అవతల పడేస్తున్నారు. అండ్ భాను అండ్ ధనరాజ్ 100% ఇస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ కూడా డెడికేషన్తో మనల్ని కట్టిపడేస్తున్నారు. అది మాత్రం మెచ్చుకోవచ్చు. డ్యాన్స్ ఇంత ఉంటే గొడవలు ఇంత ఉంటున్నాయి, స్క్రాప్ మాత్రం ఇంత ఉంటుంది. ఈ సీజన్లో వాళ్ళు ఒకటి ఫిక్స్ అయినట్టున్నారు భయ్య, డాన్స్ చేసినా చేయకపోయినా మనకు సంబంధం లేదు, గొడవలు మాత్రం పడాలి, కంటెంట్ మాత్రం ఇవ్వాలి, టీఆర్పీలో ఆకాశానికి అందాలి అని. అదైతే సాధిస్తున్నారని అయితే నాకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి సెమీఫైనల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ నాకైతే లీక్స్ వచ్చేసాయి దట్ మానస్ అండ్ షష్ఠి వర్మ ద విన్నర్స్ ఆఫ్ బీబీ జోడీ 2. అండ్ సెకండ్ పొజిషన్లో విశ్వ అండ్ నేహా అని, అండ్ థర్డ్ వచ్చి అమర్దీప్ అండ్ నైనిక. దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. నేను అనుకున్నాను అమర్దీప్ అండ్ నైనిక అండ్ మానస్ అండ్ షష్ఠి వర్మలో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, అమర్దీప్కి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని. బట్ యా, మానస్ అండ్ షష్ఠి వర్మ విన్నర్స్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ టు దెమ్. బట్ unexpectedly, surprisingly, Vishwa and Neha are the runners. That surprised me. And Amardeep and Nainika, you deserved better. But yeah, చూద్దాం ముందు పర్ఫార్మెన్సెస్ బట్టి జడ్జెస్ ఎలా డిసైడ్ చేశారు అని. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫినాలే అండ్ సెమీఫినాలే ఎపిసోడ్స్. ఇలాంటి ఎంగేజింగ్ కంటెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వంశీ టాక్స్.